అందరికీ నమస్తే, నేను మీ వెంకటేష్. వెల్కమ్ టు అవర్ ఛానల్. తెలంగాణ రాష్ట్రంలో బీసీలకు జరుగుతున్న అన్యాయాన్ని 42% రిజర్వేషన్ కామారెడ్డి డిక్లరేషన్ ప్రకారం ఇస్తామని చెప్పి కాంగ్రెస్ పార్టీ మోసం చేసిన విధానాన్ని ఎండగడుతూ కాంగ్రెస్ పార్టీ డిక్లరేషన్ అమలు చేయాలని వివిధ సందర్భాలలో బీసీల కోసం ఆమరణ నిరాహార దీక్షకైనా సిద్ధమని ఢిల్లీ దాకా వెళ్ళి ఆమరణ నిరాహార దీక్ష చేసిన బత్తుల సిద్ధన్న ఇప్పుడు మరొక కొత్త అధ్యయనానికి నాంది పలుకుతా ఉన్న నేపథ్యం చూస్తూ ఉన్నాం. బీసీల కోసం, బీసీలకు 42% రిజర్వేషన్ కోసం, బీసీల రాజ్యాధికారం కోసం ఎంత దూరమైనా వెళ్తా, నాకు ఏ పదవులు ఎక్కర్లేదంటూ నిజంగా ఒక కొత్త శ్రీకారం చుడుతూ ఉన్నాడు. అనంతరం కూడా ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అసలు బత్తుల సిద్ధాన్ని ఏం చేస్తానని ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. ప్రతి ఒక్క బీసీ బిడ్డ ఈ ఎన్నికల్లో ఇప్పుడు నేను చెప్పాల్సిన 3 టాపిక్లు కంప్లీట్ అయిపోయినాయి. ఇక ఇంకో బాధాకరమైన విషయం, ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి బీసీలకు రిజర్వేషన్ దక్కాలి, హక్కులు దక్కాలని ఇప్పటికే 2 సార్లు ఆమరణ నిరాహార దీక్ష చేసినటువంటి బత్తుల సిద్ధేశ్వరన్న మళ్ళీ ఆమరణ నిరాహార దీక్షకు రెడీ అవుతా ఉన్నాడు. బీసీ ప్రజలారా, ఒక శరీరము ఈ నా సమాజం కోసం తర్పణమైనా పర్వాలేదు, నా బిడ్డలకు, నా బీసీలకు హక్కులు దక్కాలని, నా బీసీలకు ఆత్మగౌరవం దక్కాలని ఆమరణ నిరాహార దీక్ష చేయబోతా ఉన్నాడు బత్తుల సిద్ధేశ్వరన్న. వచ్చి కూర్చున్నాడు బత్తుల సిద్ధేశ్వరన్న. ఇప్పుడు గతంలో చేస్తే గాంధీ హాస్పిటల్ పోయి నేనే బతిలాడి, మేమందరం బతిలాడి అన్నా మేము ఉన్నామన్నా కొట్లాడతామని హామీ ఇచ్చి తీసుకొచ్చిన. ఆ తర్వాత మళ్ళొక్కసారి ఢిల్లీలో పార్లమెంట్ జరుగుతూ ఉంటే బీసీలకు 42% రిజర్వేషన్ కావాలని తెలంగాణ భవన్లో ఆమరణ నిరాహార దీక్ష చేసిండు బత్తుల సిద్ధేశ్వరన్న. గాంధీ కంటే ఎక్కువ రోజులు చేసిండు నిరాహార దీక్ష. నీరసంగా ఉంటే ఆయన తెలంగాణ భవన్కు పోయి నేనే అన్నను మళ్ళా అక్కడ విరమింపజేసుకొని తీసుకొచ్చిన. ప్రజలారా, నేను ఇగో మళ్ళా కాగితం పట్టుకొని వచ్చిండు బత్తుల సిద్ధేశ్వరన్న. హిందూ బీసీ మహాసభ జాతీయ అధ్యక్షులు బత్తుల సిద్ధేశ్వర్ పటేల్ ఆమరణ నిరాహార దీక్ష. చట్టబద్ధంగానే 42% రిజర్వేషన్ అమలు చేయాలి, చట్టసభల్లో బీసీ వాటా అమలు చేయాలి, పల్లెను గెలుద్దాం, ఢిల్లీ నేలుదాం, మన ఓటు మనమే వేసుకుందాం, మనల్ని మనం గెలిపించుకుందాం, బీసీల ఐక్యత వర్ధిల్లాలని చెప్పి ఇగో పోస్టర్ తీసుకొని వచ్చిండు. నిన్న పోయి బీఆర్ఎస్ పార్టీ నాయకులకు, కాంగ్రెస్ పార్టీ నాయకులకు, బీజేపీ పార్టీ నాయకులకు, సిపిఎం సిపిఐ పార్టీ నాయకులను కలిసిండు. తెలంగాణ రాజ్యాధికార పార్టీ దగ్గరకు వచ్చిండు. అన్న మరి నా సంగతి ఏంది, నేను దీక్ష చేస్తున్నా, నేను ఆమరణ నిరాహార దీక్ష చేస్తా ఉన్నా, చచ్చిపోయినా పర్వాలేదు నా బీసీలకు హక్కులు దక్కాలని తన శరీరాన్ని పనంగా పెట్టడానికి మళ్ళీ వచ్చిండు. ఇప్పటికి 2 సార్లు లేపుకొచ్చిన దీక్షలోంచి బతిలాడి నేను దీక్ష విరమించానంటే పోయి నేనే ఢిల్లీకి పోయి తీసుకొని వచ్చి, గాంధీ హాస్పిటల్ పోయి తీసుకొని వచ్చి మళ్ళీ ట్రీట్మెంట్ చేయించుకొని మళ్ళీ జర మనిషిని చేయంగానే మళ్ళీ ఇప్పుడు నిరాహార దీక్ష చేస్తా, ఆమరణ నిరాహార దీక్ష చేస్తా అని చెప్తా ఉన్నాడు. Run Windows, Linux, and more on your Mac with unmatched performance and compatibility. అసలు ఎందుకు చేయాలన్నా? ఎంత మోసం అంటే అన్న, నమ్మక ద్రోహం, వంచన. ద్రోహులు చాలా మంది ఉన్నారు, ద్రోహుల పార్టీలు ఉన్నాయి, నాయకత్వాలు. కానీ ఇవాళ నేను కామారెడ్డి డిక్లరేషన్లో భాగంగా 42% ఇస్తామంటే మన తమ్ముళ్ళు, చెల్లెళ్ళు, అక్కలు ఎంతో మంది ఇవాళ సర్పంచులు అవుతారు, రేపు ఎమ్మెల్సీలు అవుతారు, ఎంపీలు అవుతారు, ఎమ్మెల్యేలు అవుతారు, ప్రధానమంత్రి అవుతారు అని ఆశపడితే కులగణన చేయలేదు. కులగణన చేయాలని దీక్ష చేయాల్సి వచ్చింది. తర్వాత ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం బీసీ ప్రజలకు ఎంత జూటా మాటలు చెప్పిందంటే 42% రిజర్వేషన్ ఇచ్చే తీర్థం, చట్టబద్ధంగా ఇచ్చే తీర్థం అన్నట్టు తొడలు కొట్టింది. ఎవడో ఆపినట్టుగా, తాళ్ళుబట్టిగా కట్టేసినట్టుగా ఎవడో ఆపినట్టుగా తొడలు కొట్టి చూపెట్టింది. పాలాభిషేకాలు, పూలు జల్లుడు ఇష్టానుసారంగా ఇక కొందరైతే ఈ చెవులకు అవి రాసుకుని కుంకుమ పసుపు రాసుకున్నాడు, ఆగమాగం చేసిర్రు. మొత్తం ఇక్కడ జరిగింది ఏంటంటే 42% రిజర్వేషన్ అనేది పార్టీ పరంగా కాదు కదా, బిచ్చపనికి వేసినట్టు 17% వేస్తారు. 17% బీసీలకు రిజర్వేషన్ ఇస్తారు. 17% ఎక్కడైనా గింత ఘోరం ఉన్నది. లుచ్చా కాంగ్రెస్ పార్టీ గింత దారుణాన్ని కొడిగట్టింది. ఇలా కాంగ్రెస్లో ఉన్న బీసీ నాయకులకన్నా అర్థమవుతుంది అసలు కాంగ్రెస్ పార్టీ ఎంత దారుణానికి దిగజారింది అనేది. ఒకసారి బత్తుల సిద్ధన్నతను మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఇదివరకే బీసీల పక్షాన 2 సార్లు ఆమరణ నిరాహార దీక్షకు దిగిన ఒక బీసీ బిడ్డ గింత అన్యాయం ఉంటుందా ఎక్కడన్నా? మరీ గింత అన్యాయం ఎక్కడ కూడా చూడలే.
సిద్ధనా నమస్తే నమస్తే. అన్న. ఇదివరకే రెండు సార్లు చేసిరా అమర నిరాహార దీక్ష బీసీల కోసం? అవును 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 మరి ఇప్పుడు మరొకసారి చేస్తురా? అవును అవును వెంకటేష్ భాయ్. ఇప్పుడు దేనికోసం చేస్తారు? ఇప్పుడు ఆల్రెడీ 42% రిజర్వేషన్ ఇస్తా అని చెప్పి నిజంగా ఎవరు ఆపినట్టు మేము ఇచ్చే తీరుతామని చెప్పింది కాంగ్రెస్ పార్టీ. వీలు కాలేదు కనీసం పార్టీ పరంగా అన్నది. మరి ఈ సర్పంచ్ ఎన్నికలలో 42% కాదు కదా, 17% దిగజారింది. మరి కాంగ్రెస్ పార్టీ నాయకులకు వీళ్ళందరికీ అందరికి శుద్ధి కావాలి, ఒక మైండ్ బ్రెయిన్ వాష్ కోసం చేస్తురా, లేకపోతే బీసీ ప్రజలను మేలుకొల్పడానికి చేస్తురా? ఒకటి, ప్రభుత్వానికి కాంగ్రెస్ పార్టీ చేస్తున్న మోసాన్ని ఖండిస్తూ, రెండవది బీసీ ప్రజలు ఐక్యంగా నిలబడుతూ బీసీలను గెలిపించుకోవాలని కోరుతూ, ఈ రెండు అంశాల మీద. ఎందుకంటే గతంలో చేసిన కులగణన జరపాలి, 42% రిజర్వేషన్ ఇవ్వాలని చెప్పేసి మొట్టమొదటిసారి 12 రోజులు చేసిన సరే, అప్పుడు తీన్మార్ మల్లన్న వచ్చి అది అయ్యేటట్టు చూసుకుంటా అన్నా అని చెప్పేసి అంటే సరే అని విరమించుకున్నా నేను. రెండవసారి వీళ్ళు బిల్లులు పెట్టిన తర్వాత కులగణన సరే తప్పులు ఒప్పులు జరిగినాయి, దాని బేసిస్ లా కులగణన జరిపిండ్రు, దాని బేసిస్ లా 2 బిల్లులు పెట్టి పంపించారు ఢిల్లీకి. అయితే ఢిల్లీలో ఆ బిల్లుల్ని 9వ షెడ్యూల్లో పెట్టించడం, అంటే పార్లమెంటులో రాజ్యాంగ సవరణ కోసం ప్రపోజల్ పెట్టి 9వ షెడ్యూల్లో పెట్టాలి అని చెప్పేసి, యాక్చువల్ గా ప్రభుత్వము, ఈ రాష్ట్ర ప్రభుత్వం కేంద్రంతో పోరాడాల్సిన బాధ్యత ఉంది, కానీ వాళ్ళు బాధ్యతగా వ్యవహరిస్తలేరు అని చెప్పేసి నేనే అక్కడ ఢిల్లీలో ఆమరణ దీక్ష చేసిన, ఇది 9వ షెడ్యూల్లో పెట్టాలని. అవును. కానీ ఈ ప్రభుత్వము పోనీ నా పక్కన వచ్చి కూర్చోవాలి కదా, రేవంత్ రెడ్డి ఆమరణ దీక్ష చేయకున్నా గానీ. అదే ఇప్పుడు మిత్రపక్షం అఖిలపక్షం అందరినీ తీసుకుపోతామని చెప్పి ప్రతిపక్షాలను అందరినీ పట్టుకపోయి అక్కడ కూర్చుంటా అని చెప్పి కనీసం ఒత్తిడి తీసుకురాకుండా బీజేపీ పైన ఈ రేవంత్ రెడ్డి ధోరణి, మరి దీన్ని ఎట్లా చూడొచ్చు అన్న? నిజంగా అసలు ఇస్తామని ఉన్నది ఐలకు 42% రిజర్వేషన్ బీసీలకు ఇవ్వాలి అని ఉన్నది ఐలకు రేవంత్ రెడ్డికి? లేదు లేదు. తర్వాత సుప్రీంకోర్టు ఒక 3 నెలల కటాఫ్ పెట్టింది చాలా బిల్లులకు, తమిళనాడు బిల్లులకు 3 నెలలు అయిపోతే ఓకే అయినట్టే అని చెప్పేసి. ఆ సందర్భాన్ని ఉపయోగించుకొని 3 నెలలు అంటే ఏప్రిల్ మే జూన్ వరకు 3 నెలలు అయిపోతుంది కాబట్టి నీకు చేయాలనే తపన ఉంటే 3 నెలలు నోటిఫై చేయాలి. తర్వాత కులగణన చేసిన దాన్ని పబ్లిక్ డొమైన్ లో పెట్టాలి. ఎంబీసీలు ఎవరికైతే ఇప్పటి వరకు చట్టసభలో ప్రవేశించలేదో, రాజకీయ ప్రాతినిధ్యం లేదో వాళ్ళదంతా కూడా లెక్క సరిగా చేసి ఉంటే, వీళ్ళు స్టెప్స్ కరెక్ట్ చేసి ఉంటే ఇక్కడ హైకోర్టు కూడా ఆపేది కాదు. ఇప్పుడు వీళ్ళు ఈ కులగణన చేసిందే తప్పుల తడక. సరే తప్పుల తడకనే ఏదో కానీ ఈ ఆధారాలు కోర్టుకు సమర్పించలే కదా. ఇప్పుడు న్యాయస్థానాలు ఏం చూస్తాయి? ఆధారాలు చూస్తాయి. ఈ కులగణన ఈ బీసీ కులాలు పెరిగినాయని చూపెట్టాలి కదా, వీళ్ళు చూపెడతారు కదా 42% ఇచ్చేది. అందుకని వీళ్ళు సరి అయిన పద్ధతిలో చేస్తూ రాలేదు కనుక ఇవాళ హైకోర్టు కొట్టేసింది. అయినా సరే ఇప్పటికీ కూడా అఖిల పక్షాన్ని ఇప్పుడు 1 నుంచి పార్లమెంట్ సమావేశాలు ఉన్నాయి. పార్లమెంట్ సమావేశాలలో ఇది 9వ షెడ్యూల్లో పెట్టేది వాళ్ళ మీద ఒత్తిడి చేయొచ్చు, లేకపోతే ఈ ఇండియా కూటమి 240 ఎంపీ సీట్లు ఉన్నాయి, వీళ్ళు ప్రైవేట్ బిల్లు పెట్టొచ్చు. కానీ ఏది చెయ్యకుండా పోనీ ఈ డిసెంబర్ది కాకుండా ఇంకెప్పటి వరకు టైం ఉన్నది? మార్చి వరకు ఒకవేళ 3,000 కోట్లు మునిగిపోతాయి అనుకుంటే 3 లక్షల కోట్ల బడ్జెట్ ఈ రాష్ట్ర బడ్జెట్ లో జస్ట్ 3,000 కోట్ల కోసం నేను పెడుతున్నా అని చెప్పేసి ఏకపక్షంగా ఎలాంటి క్షమాపణ లేకుండా, పశ్చాత్తాపం లేకుండా, మనకు అర్థం కాకుండా టకా తీసుకొచ్చి ఎన్నికలు నిన్న అసలు జనరల్ గా మీడియాలోనేమో ఇవాళ 26 తారీఖు వస్తుంది షెడ్యూల్ అని చెప్పిండు. 25 తారీఖు సాయంత్రమే ప్రెస్ మీట్ పెట్టి షెడ్యూల్ విడుదల చేసి, ఇంత ఆగమేఘాల మీద చేయడం ఏంటి అని అంటే మనం ఇక్కడ ఒక మోసం చేయడానికి వీళ్ళు సర్దుకోకుండానే మొత్తం డిస్టర్బ్ చేసే ఉద్దేశం. అందుకని ఈ దుర్మార్గం అంటే 42% ఇక కథం సర్పంచ్ ఎన్నికలలో లేనట్టే. ఈ 10 ఉన్న 23% కూడా 17%కు దిగజార్చారు. మరి ఇలా కాంగ్రెస్ లో ఉన్న కార్యకర్తల కన్నా నాయకుల కన్నా అర్థమవుతుందా ఇలా బతుకులు ఆగమవుతున్నాయని? ఒక సామెత ఉంటది, పంచ పాండవుల అంటే మంచం కోళ్ళోలే ముగ్గురే అని అన్నట్టు 5 పోయి 4 పోయి 3కు వచ్చింది అనమాట. ఇక
అంటే మనకి రావాల్సింది 60%. సరే ఇస్తా అన్నది 42%. కుదరలేదు ఇక సరే 23 చట్టబద్ధంగా ఇస్తామన్నారు. లాస్ట్ కి ఇప్పుడు చట్టబద్ధంగా 17% ఎత్తేసి ఇంత దుర్మార్గమైన ఉన్న రిజర్వేషన్ తగ్గించుడు ఏందన్న? ఇప్పుడు 42% పార్టీ పరంగా ఇస్తామన్నారు, ఓకే. సరే 42% ఇప్పుడు స్థానిక ఎన్నికలలో సర్పంచ్ ఎన్నికలలో ఎట్లా ఇస్తారు, ఎట్లా ఇయ్యరాదు అని తెలిసి కూడా అబద్ధం చెప్పి ఉన్న రిజర్వేషన్ 23% ఈ 17%కు తీసుకొచ్చుడు ఏంది మరి? నాకు ఇదే మోసం అర్థం. ఇదో రకమైన కొత్త రకమైన స్కామ్ లెక్క సైబర్ స్క్రైమ్ చేసినట్టు, సైబర్ స్క్రైమ్లో మోసాలు జరుగుతారు చూసినావా? సేమ్ ఇట్లా చేస్తా అని చెప్పి డబ్బులు లాక్కున్నట్టున్నది, ఇది కథ ఉన్నదాన్ని లాక్కున్నట్టున్నది ఇది. అందుకని నేనేమంటున్నా అంటే మనకు దిక్కు దశ ఏమీ లేదు, మన ఓటు మనం వేసుకోవడం తప్ప. అవునవును, గంతే. ఇప్పుడు రిజర్వేషన్లతో పని లేకుండా జనరల్ స్థానంలో నిలబడి మన బీసీల ఓట్లు మన బీసీలు వేసుకుంటే సరిపోద్ది. ఇప్పుడు ఏం చేస్తారంటే ఇప్పుడు వాళ్ళ పార్టీ తరఫున ఏదో ఎత్తులకు 60% ఇస్తామో అని చెప్పేసి మాట్లాడుతున్నారు. 60% ఏం చేస్తారంటే వాళ్ళ పార్టీ క్యాండిడేట్ బీసీ అని డిక్లేర్ చేసి వాళ్ళ పార్టీ నుంచే ఇంకెవడైనా రెబల్ రెడ్డి క్యాండిడేట్ ను పెడతారు. అవునవును, ఇప్పుడు ఇదే చూడాలి. ఇప్పుడు ఏంటంటే గ్రామాలల్లో గ్రామ పంచాయతీ ఎన్నికలల్లో అన్రిజర్వ్డ్ వచ్చిన కాదు, ఇప్పుడు అదే జనరల్ వచ్చిన కాడ ఇద్దరు ఒక బీసీ నిల్చుంటే ఇంకో రెడ్డిని పెడతారు. మరి ఆ ఇద్దరు మళ్ళీ వాళ్ళ పార్టీకి సంబంధించిన వాళ్ళే ఉంటారు. వాళ్ళ పార్టీకి సంబంధించిన వాళ్ళే ఉంటారు. ఈ జిమ్మికులు బీసీ ప్రజలు ఆలోచించాలి. 42% రిజర్వేషన్ ఇచ్చే ఆలోచన ఎట్లున్నది కాంగ్రెస్ పార్టీకి అనేది ఒకసారి ఆలోచన చేయాలి. కాబట్టి పార్టీ తరఫున 42% అన్నా, పార్టీ తరఫున 60% అన్నా వీళ్ళను బలిపీఠం మీదకి ఎక్కించుకోవడమే. కాబట్టి ఇటువంటి బీసీలు బలి కాకుండా ఉండాలంటే మన ఓటు మనకి వేసుకోవాలి, మనం గెలిపించుకోవాలి. ఎందుకు అనంటే ఇలా పల్లెల్లో ఓడిపోతే వాస్తవానికి ఇంతకు ముందు ఏమో ఎంపీటీసీ జెడ్పీటీసీ ఫస్ట్ చేసి తర్వాత సర్పంచ్ చేస్తామన్నారు. ఇప్పుడేమో సర్పంచ్ ముందు పెట్టిరు. ఎందుకంటే ఫస్ట్ పల్లెల్లో బీసీలను ఓడగొట్టాలని నిర్వీర్యపరచాలి, తర్వాత ఎంపీటీసీ జెడ్పీటీసీలలో ఆటోమేటిక్ గా ఓడిపోవాలి, తర్వాత ఎమ్మెల్యే ఎంపీలు. అంటే నీ పల్లెలో మొదటి అడుగు పల్లె అధికారం. అక్కడ అధికారం రాకుండా చూసి నిన్ను ఢిల్లీ వైపు పోకుండా ఆపేయడానికి ఇట్లాంటి కుట్రలకు రేవంత్ రెడ్డి బీసీలను బలి చేయదలుచుకున్నాడు. ఇది దృష్టిలో పెట్టుకునే మన ఆంధ్రశ్రీ పాడే మోసిండు. దళితుడితో శబాష్ అనిపించుకుంటాడు అనమాట. ఎందుకంటే ఈ కుట్ర లోపల మనసులో ఒకటి ఉంటది, బీసీలకు మోసం చేయాలంటే మరి ఇమీడియట్ గా నేను దళితులకి మంచోని అనిపించుకోవాలి. అందుకని ఆంధ్రశ్రీ పాడే మోసిండు, బీసీ ఉద్యమానికి పాడే తయారు చేసిండు. అందుకని ఈ సర్పంచ్ ఎన్నికల్లో గనక మనం ఓడిపోతే మళ్ళీ మొత్తం మనం ఒక్క అడుగు కూడా ముందే లేని పరిస్థితి ఉంటుంది. ఎన్ని బాధలు పడి మొత్తం ఆరోగ్యాలు నష్టం చేసుకొని వాళ్ళ ప్రభుత్వం తరఫున మనం పోరాడి చివరికి మనని ఓడించుకున్నట్టు. రైట్ అన్న. అంటే ఇప్పుడున్న పరిస్థితులలో ఒకవేళ మీరు నిజంగానే ఆమరణ నిరాహార దీక్ష కూర్చుంటామని చెప్తున్నారు, ఇప్పుడున్న పరిస్థితులలో కాంగ్రెస్ గడ్డు కాలం ఉన్నది, నిజంగా బీసీలు మొత్తం తిరగబడే స్థాయి కనబడుతున్నది. ఎందుకంటే ఇప్పుడు ఇలా మార్నింగే చూసినాం, కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఏదో లెటర్ పంపిస్తే బీసీలు మొత్తం అగ్నిగుండమని రగులుతూ ఉన్నారు. కోమటిరెడ్డి వెంకటరెడ్డి మీద ఒక బీసీ నాయకుడు ఏది జిల్లా అధ్యక్షుడు అయితే ఓర్వలేక ఆయన ఏమో లెటర్ రాసిండు. లెటర్ రాస్తే దాన్ని బీసీ సంఘాలు జీర్ణించుకోలేకపోతున్నాయి. మొత్తం అసలు రాష్ట్ర వ్యాప్తంగా కోమటిరెడ్డి వెంకటరెడ్డి దిష్టి బొమ్మలు దగ్నం చేయడానికైనా సిద్ధంగా ఉన్నారు. ఈ మూమెంట్లో నిజంగా బీసీలను అణచివేస్తే ఇంకా ఉద్యమం తారాస్థాయికి చేరే అవకాశమే ఉన్నది, కానీ ఇంకా తక్కువ ఏమైనా తగ్గే అవకాశం ఉన్నదన్న. ఇప్పుడు కైలాస్ నేత ఆయన ఎప్పుడో వెనకడ దిగిండట, 4 సంవత్సరాలు. ఆయన ఊగిరిట్టలే, ఆయన చెరుకు సుధాకర్ కొడుకును బెదిరిస్తే 100 కార్లలో తిరుగుతున్నాం, చంపేస్తాం కొడుకని హాస్పిటల్ కూడా కూల్ చేస్తాం, నేను కూడా చంపేస్తామని చెప్పిండు. ఓపెన్ స్టేట్మెంట్, ఫోన్ చేసి ఓపెన్ స్టేట్మెంట్ ఇచ్చారు. మరి ఈయనకు చంపే అధికారాలు ఎక్కడ ఉన్నాయి? ఎట్లా? దాన్ని దృష్టిలో పెట్టుకొని ఆ కోమటిరెడ్డి వెంకటరెడ్డికి కనీసం తెలివి కూడా లేదు. ఆ లెటర్ ఏంటంటే తన మంత్రి లెటర్ ప్యాడ్ ఉంటుంది, దాని మీద సీఎం కు రాసిండు. అది ఏమో పార్టీ ఇష్యూ. ఈ ముఖ్యమంత్రికి రాసిండు. ముఖ్యమంత్రి కాదు కదా, ఇప్పుడు టీపీసీసీ మహేష్ కుమార్ గౌడ్కి రాయాలి కదా. మహేష్ కుమార్ గౌడ్కు రాస్తే పట్టించుకోవడని ఇంటర్నల్ గా ముచ్చట పెట్టుకోవాలి. కానీ సిగ్గు శరం లేకుండా, కామన్ సెన్స్ మినిమం కూడా తెలివి లేకుండా ఒక ముఖ్యమంత్రికి రాస్తే అది పార్టీ వ్యవహారం, నీ ప్రభుత్వానికి సంబంధించిన వ్యవహారం కాదు కదా. అవునవును. అందుకని వాళ్ళకు అసలు తెలివే లేదు. ఫస్ట్
అహంకారము మేం పరిపాలిస్తామను అనేది తప్పితే ఇంకా తెలియలేదు పాడు లేదు. అందుకని ఇట్లాంటి ఈ రెడ్డి ప్రభుత్వాన్ని మనం దించకుండా ఉంటే మాత్రం ఖచ్చితంగా బీసీ సమాజం నష్టపోతుంది. అందుకని ఇటువంటి పరిస్థితుల్లో మళ్ళీ ఒకసారి నిరాహార దీక్ష ఆమరణ దీక్ష చేయడం తప్ప మనకు మార్గం కనబడతలేదు. చాలా బాధాకరమైన విషయం ఇది. నయ వంచన గురి చేస్తుంటే నింట నిలువున ఏ మాత్రం పశ్చాత్తాపం చూపకుండా వాడు మోసం చేస్తున్నాడు. అవునవును. అంటే బీసీ సమాజం మేల్కోవాలన్నా ఇప్పటికీ ఇంకా ఇంత బీసీ ఉద్యమం తారాస్థాయికి చేరిన నేపథ్యంలో ఈ రకంగా కూడా ఇప్పుడు ఉన్న పొజిషన్లో కూడా 15% ఉన్న రిజర్వేషన్ తగ్గించడం అంటే చాలా దారుణమైన కుట్ర ఇది. అందుకని బీసీ సమాజం ఈ ఎన్నికల్లో ఒక్కటవుతుంది. ఆ ప్రభుత్వం సంగతి ఏమో చూస్తుంది. ఆ ప్రభుత్వం ఉండాలనా పోవాలనా అనేది వాళ్ళు డిసైడ్ చేస్తారు. అంటే వాళ్ళ ఈ కాంగ్రెస్ పార్టీకి ఎట్లున్నది అంటే వాళ్ళ గోతులు వాళ్ళే తవ్వుకొని పెట్టుకుంటున్నారు. ఏం చేసేది ఏం లేదు. ఇక వాళ్ళు ఇప్పుడు వాళ్ళ గోతులు తవ్వుకొని పెట్టుకుంటున్నారు. 42% రిజర్వేషన్ ఇస్తా అని చెప్పింది వాళ్ళే, ఇవ్వకుండా ఎన్నికలకు పోయేదాలే, ఉన్న రిజర్వేషన్ తగ్గించిందాలే, బీసీల స్థానాలు తగ్గించి బీసీలతో ఆ చెలగాట మాడుతూ ఉన్నారు. ఇప్పుడు మన నవీన్ కుమార్ ను బీసీ సమాజం గెలిపించుకున్నది, బీసీ వాళ్ళకి వచ్చింది కాబట్టి. అవును. ఇప్పుడు నవీన్ కుమార్ ను గెలిపించుకున్నామని చెప్పేసి అది మళ్ళీ సమాజానికి పనిష్మెంట్ అవుతుంది. నవీన్ కుమార్ ఓడిపోయి ఉంటే ఇంత సాహసం చేసేవాడు కాదు. అవునవును. అంటే ఎట్లనే చేసి మా కాంగ్రెస్ కోటేస్తారు అన్నట్టు ఒక్క ఎమ్మెల్యేను ఆయన సహకారం కావచ్చు, బీసీ సమాజం చైతన్యం వల్ల గెలిపించుకుంటే ఆయన సహకారం ఏం లేదు. ఇప్పుడు వాళ్ళు తులం బంగారం ఇస్తారని గెలిపియాలి, లేకపోతే వాళ్ళు ఏదో చేస్తారని కాదు. కానీ అక్కడ బీసీ నాయకుడు, ఇద్దరు అగ్రకులాలకు సంబంధించిన నాయకులు ఉంటే ఈయనను గెలిపించుకున్నారు బీసీ సమాజం. ఇవాళ మొత్తం బీసీ సమాజానికి ప్రతి పల్లెకు నష్టం చేసే పరిస్థితి కనుక ఇంకా ఎట్టి పరిస్థితుల్లో బీసీ సమాజం ఊరుకోదు. పల్లె నుంచి పట్నం వరకు ప్రతి చోట టెంట్ పడాల్సిందే. అవును. రిలే దీక్షలు చేస్తారా, ఆమరణ దీక్షలు చేస్తారా, ఎవరు చేయగలిగింది వాళ్ళు నిర్ణయించుకుంటారు. నేను మా ఇంటి దగ్గరనే నేను ఆమరణ దీక్షకు పూనుకుంటున్నా. ఎల్లుండి పొద్దున 10 గంటలకు స్టార్ట్ అవుతుంది. ఇంకా అది ఎప్పటిదాకా జరుగుతుంది అనేది ఆమరణ దీక్ష కాబట్టి అది మన చేతిలో లేదు. టైం చెప్పలేము ఎప్పటిదాకా అనేది. రైట్ అన్న. మొత్తానికి బీసీ సమాజం కోసం మీరు చేస్తున్న త్యాగం మామూలు త్యాగం కాదు. నిజంగా ఏ పదవులు అక్కర్లేదు, నేను బీసీ రాజ్యాధికారం వస్తే చాలు అనే నేపథ్యంలో అనేక పోరాటాలు చేస్తూ ఉన్నారు. ఆల్ ది బెస్ట్ అన్న. ఏదైనా ఓకే, థ్యాంక్ యూ. ఇది తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడన్నా 42% రిజర్వేషన్ ఇస్తా అని చెప్పి బీసీలను మోసం చేసిందే కాకుండా ఉన్న రిజర్వేషన్ తుంగల దొక్కి 17% రిజర్వేషన్లు ఇచ్చిన ఘనత ఒక కాంగ్రెస్ పార్టీకే దక్కింది. కేసీఆర్ అంటే కేసీఆర్ కా బాప్ అనే విధంగా, కేసీఆర్ అంటే కేసీఆర్ కనే బాప్ అనే విధంగా కాంగ్రెస్ పార్టీ మోసాలు ఇట్లా చేయాలని చూపెడతా ఉన్నది బీసీ సమాజానికి. బీసీ సమాజం కూడా కాంగ్రెస్ పార్టీని ఎట్లా మోసం చేయాలని చూపెడతారు. తప్పకుండా ఈ ఎన్నికలలో, ఈ స్థానిక ఎన్నికలలో తగిన గుణపాఠం చెప్పే అవకాశం 100% కనబడతా ఉంది. ప్రతి జనరల్ స్థానాలలో బీసీలు పోటీ చేసి గెలిచే అవకాశం ఉన్నదని క్లియర్గా కనబడతా ఉన్న నేపథ్యం. ఎందుకంటే మెజార్టీ ఓట్లు మాయే కాబట్టి, మా బీసీలే కాబట్టి, మా బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ సోదరులే కాబట్టి మేము అందరం కలుపుకోపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ మెజార్టీ స్థానాలు గెలుచుకొని మీకు తగిన గుణపాఠం చెప్పే అవకాశం ఉంటుంది. దయచేసి మిత్రులారా, బీసీ సమాజం మేల్కోవాలి. బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీలను ఏ విధంగా మోసం చేస్తూ ఉన్నారన్నది దయచేసి ఒక్కసారి ఆలోచన చేయండి. ఈ వీడియోని ఎక్కువ మందికి షేర్ చేయండి, లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.